హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా. నేను మీ రమ్యశ్రీ. పప్పుచారు పప్పులోకి నంచుకోవడానికి ఏదైనా ఫ్రై కానీ పకోడీ కానీ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యము, అట్టికాయతో ఇలా ఫ్రై అయితే చేసుకోండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఫ్రై మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు కూడా మనకి క్రిస్పీగా ఉంటుందన్నమాట. పప్పు అన్నంని వదిలేసి డైరెక్ట్గా ఈ ఫ్రైనే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ అట్టికాయ ఫ్రై. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా తయారు చేసి నాకు మెసేజ్ పెట్టండి ఎలా కుదిరిందని చెప్పేసి. ఇప్పుడైతే నేను ఇక్కడ 2 అట్టికాయలని తీసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు అనమాట. ఇదైతే మీరు ఒక్కదాంతో కూడా తయారు చేసుకోవచ్చండి. జస్ట్ ట్రయల్ కోసం కూడా చేయొచ్చు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ అట్టికాయ ఫ్రై. ముందుగా అయితే అట్టికాయలని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చెక్కు తీసేసి ఇలా మనము ఓవల్ షేప్లో కట్ చేసేసుకుందామండి. మరి మందంగా కాదు, మరి లావుగా కాకుండా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది. మరి పల్చగా కట్ చేసుకున్నారనుకోండి మనకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా అన్నిటినైతే కట్ చేసేసుకుందామండి అట్టికాయల్ని. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఆల్రెడీ నేను గిన్నె పెట్టేసి నీళ్ళు పోసి పెట్టానండి. నీళ్ళు మరిగించడానికి అట్టికాయలు మునిగేంత వరకు నీళ్ళని యాడ్ చేసుకొని అట్టికాయల్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. హై ఫ్లేమ్లోనే ఉడికించుకుందామండి, లో ఫ్లేమ్లో కాదు. ఒక 2-3 నిమిషాల్లో మనకి అట్టికాయ అనేది హాఫ్ బాయిల్ వరకు అయిపోతుందన్నమాట. మరీ ఎక్కువగా దీనిని కుక్ చేయొద్దు, జస్ట్ మనకి ఒక 50% వరకు ఉడికితే సరిపోతుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనము దీనిని ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువగా ఓవర్ కుక్ చేయొద్దన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇక్కడ ఉప్పు ఏమీ యాడ్ చేయట్లేదండి, జస్ట్ నేను పసుపు వేశాను. చూసారు కదండి, ఇలా పొంగు వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిని ఒక డ్రైనర్లో వేసుకొని చల్లారనిచ్చుకుందాము. అప్పటి వరకు దీనిని మసాలా కోసము మనము మసాలా దినుసులన్నిటినీ యాడ్ చేసేసుకుందాం అన్నమాట. ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము నీళ్ళు వడిచేంత వరకు. ఇప్పుడు మసాలా కోసము ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం అండి, నేను ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండి, క్రిస్పీనెస్ కోసం అన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే కొద్దిగా చింతపండు రసం అండి. మీరు చింతపండు రసం బదులు నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాము. ఇదంతా కూడా మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకుందాము. కొన్ని నీళ్ళని యాడ్ చేస్తూ ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుందండి, ఇన్స్టెంట్గా ఇలాగే తయారు చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ కొత్త ఐటెం చేసి పెట్టారనుకోండి, వావ్ ఎంత బాగుంది అనేసి అంటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. మనము ఎలాగైతే ఫిష్ని ఫ్రై చేసుకుంటామో సేమ్ అలాంటి టేస్టే ఉంటుందన్నమాట. మనము అట్టికాయలతో ఇలా చేస్తున్నామన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి పేస్ట్ని అంతా కూడా. ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అట్టికాయలకి, ఇదంతా కూడా పేస్ట్ని అంతా అప్లై చేసేసుకోవాలి. ప్రతి ఒక్కదానికి మంచిగా పేస్ట్ని అప్లై చేసేసుకోవాలన్నమాట. పైన కింద అంతా కూడా సైడ్స్లో కూడా అన్నిటినీ బాగా మనము అప్లై చేసేసుకొని కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఆ మసాలా అనేది అంతా కూడా మంచిగా ఆ పీసెస్కి అంతా కూడా పట్టుకుంటుందన్నమాట, అట్టికాయ పీసెస్కి. ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. డీప్ ఫ్రై చేయట్లేదండి, నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, లో ఫ్లేమ్ని తగ్గించేసి లో ఫ్లేమ్లోనే మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని అట్టికాయ ముక్కల్ని వేసేసుకుందాం అన్నమాట. ఇప్పుడు అన్నీ కూడా మెల్లగా అన్నీ వేసేసుకుందాము. ఒకటేసారి అన్నీ వేయొద్దండి, పక్కన పెట్టేసుకోవాలన్నమాట. విడివిడిగా పెట్టుకుంటేనే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి. అలాగే మనము చేసినవి కూడా విరిగిపోవన్నమాట.
మనకి డైరెక్ట్గా బిల్లలుగా వస్తాయన్నమాట అరటికాయ ఫ్రై అంతా కూడా. ఇప్పుడు లో ఫ్లేమ్లో కనీసం ఒక 5 నిమిషాల పాటు కదిలించకుండా ఇలాగే ఫ్రై చేసేసుకుందాము. చూసారు కదండి, 5 నిమిషాలు అయింది. ఒక సైడ్న మంచిగా కుక్ అయిపోయింది, అలాగే ఫ్రై కూడా అయిపోయింది, మంచి కలర్ కూడా వచ్చేసింది కదా, క్రిస్పీగా కూడా అవ్విందనమాట ఒక వైపున. ఇప్పుడు అన్నిటినీ కూడా ఇలాగే మెల్లగా జాగ్రత్తగా మనము టర్న్ చేసేసుకుందాం అన్నమాట. చూస్తారు కదండి, ఒక వైపున మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మరొక వైపున కూడా అలాగే ఒక 5 నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లోనే. చూసారు కదండి, రెండు వైపులా కూడా మంచిగా వేగిపోయింది. రెండు వైపులా మంచిగా వేగిపోయింది కదండి. కొద్దిగా కరివేపాకును వేసుకుందాము, అది కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి, ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ రుచి చూసారనుకోండి మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ అరటికాయ ఫ్రై. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా తినేయచ్చు, లేదంటే చల్లారాక కూడా తినచ్చండి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ యొక్క డిష్ని మనము పెట్టామనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, క్రిస్పీగా అయ్యిందనమాట.